గైస్ ఫైనల్గా మనం 1 లీటర్ అయితే కొట్టిస్తాము బాటిల్లో. ఇందులో ఇదిగో ఆల్రెడీ జీరోకి వస్తుంది. ఇప్పుడు పెట్రోల్ మొత్తం అవగొట్టేసి ఈ 1 లీటర్ పెట్రోల్ మైలేజ్ ఎంత వస్తుందో చూసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ చాలా అయింది కదా, ఈడు పొడుగుడు ఎక్కడ అని అడుగుతున్నారు కదా. ఈడుగు వచ్చాడు మళ్ళీ ఈ రోజుకి. గైస్ ఈరోజు ఎలాగా తమిళ చూసారు కదా, ఇందులో ఆల్రెడీ మనకి 10 km రేంజ్ అయితే ఉంది ఫ్యూయల్. సో ఇప్పుడు ఇది అవగొట్టేసి మళ్ళీ 1 లీటర్ కొట్టించి మొత్తం టోటల్ 1 లీటర్కి ఎంత వస్తుందో మనం ఫ్యూయల్ అయితే టెస్ట్ చేద్దాం. చాలా వెయిటెడ్ వీడియో అనమాట. చాలామంది అడుగుతున్నారు మైలేజ్ వీడియో చేయని చెప్పానని. ఫైనల్గా మనం మైలేజ్ వీడియో ఈరోజు అయితే చేస్తున్నాం. ఎక్కరా. సో ఇంక ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళిపోవడమే. చలో గైస్, మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇంకేం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్ ఫైనల్గా మనం 1 లీటర్ అయితే కొట్టిస్తాము బాటిల్లో. ఇందులో ఇదిగో ఆల్రెడీ జీరోకి వస్తుంది. ఇప్పుడు పెట్రోల్ మొత్తం అవగొట్టేసి ఈ 1 లీటర్ పెట్రోల్ మైలేజ్ ఎంత వస్తుందో చూసేద్దాం. రెడీయా? కొంచెం స్పీడింగ్ కూడా చేస్తాను, అంటే లైక్ స్పీడింగ్ ఇన్ ద సెన్స్ ఎకనామీలో వెళ్తే 80 అలా క్రూజ్ చేస్తాను, బికాస్ ప్రాపర్ మైలేజ్ అనేది తెలియాలి కాబట్టి. ఆడు 300 ఇచ్చాడు అనుకుంటున్నాడు. ఆడు ఆ 10 రూపీస్ నోట్ 200 రూపీస్ నోట్ అనేసుకున్నాడు. గైస్ ఫైనలీ ఫ్యూయల్ అయితే అయిపోయింది. మా కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇందులో ఉన్న ఫ్యూయల్ నేను బయటికి తీసేస్తే అయిపోయిందా అండి. నేను కాంప్లెక్స్ దగ్గర నుంచి కొమ్మది వచ్చాం. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందా? మినిమం ఒక 25 వచ్చేస్తుంది కదా ఈజీగా. 25 కిలోమీటర్స్ వచ్చాను ఇందులో పెట్రోల్ అవగొట్టుకోవడానికి. ఓడి అమ్మ, స్టార్ట్ చేసి చూద్దాం. అయింది, నా తెలిసి ఆగిపోద్ది మళ్ళీ. ఇదేంటి ఇంకా వెళ్తుంది. ఆగిపోతుంది. బ్యాటరీ స్టార్ట్ అయిపోద్ది, దానివల్ల కదిలేస్తుంది బండి. బాబు ఇది మొత్తానికి ఆగిపోతే వీడియో తెద్దామని చెప్పి మొత్తానికి ఆగట్లేదు. ఇది ఈ ఆటో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆప్ దింగుతారు లంచ్ వాళ్ళు. గైస్ ఇందాక అక్కడ మాట్లాడాను కదా, అక్కడ కూడా ఇంకా పెట్రోల్ అవ్వలేదు, పూర్తిగా వచ్చింది. ఫైనల్ ఇది ఈ లొకేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇదిగోండి గైస్, ఆగిపోతుంది. అంటే ఎక్కువసేపు చేయకూడదు ఇలాగ, మళ్ళీ ఖరాబ్ అయిపోద్ది. చలో ఇప్పుడైతే మనం ఇందులో ఫ్యూయల్ నింపేద్దాం. 1 లీటర్ ఫ్యూయల్ నింపేస్తే ఎంత దూరం వస్తుందో ట్రిప్ మైనస్ చేద్దాం. ఫస్ట్ ట్రిప్లు 2 మైనస్ చేసేస్తే 1 గాస్ ఫ్యూయల్. ఇప్పుడు మనం ట్రిపుల్ మైనస్ చేసేద్దాం. సో ఇందులో ఫ్యూయల్ 1 లీటర్ వేసేస్తే 20 ట్యాంక్ కనిపించట్లే. వేస్తావా? వేసేయాలనా? చలో గైస్, మనం 1 లీటర్ వేస్తాం ఇందులో. ఇప్పుడు ఎక్కడైనా బంక్ దొరికితే ఆ బాటిల్ నింపేసుకున్నాం అనుకో, నీట్గా వెళ్ళిపోవచ్చు. సో ట్రిప్ మైనస్ కూడా చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో ఏంటో చూడాలి.
ఓకే ఇది స్టార్ట్ అయింది. నైస్. ట్రిప్ మైనస్ చేస్తాము. చలో గైస్, మైలేజ్ వీడియో స్టార్ట్ బిగిన్స్. త్రీ కేఎం వచ్చాం ఇక్కడికి. 3 km వచ్చాం. ఇంకా బస్ కదా, ఏదో తగలాడుతున్నారు లోపల డస్ట్ మొత్తం. బస్ అంట. గైస్ ఆనందపురం వచ్చాము. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అంటే 6.3 వచ్చింది. ఫైనల్ ఇప్పుడు మన లీటర్ పెట్రోల్ ఇంకా 6.3 అయితే వచ్చింది. చూసారు కదా ఇందాక, అది 130 120లో అయితే క్రూజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ హైవే ఎక్కేసి అక్కడ యూటర్న్ తీసుకుని సేమ్ 120 అలా క్రూజ్ చేద్దాం. క్రూజ్ చేద్దాం. గైస్ మనం ఫైనల్లీ 14.9 km అయితే ఫినిష్ చేసుకున్నాం. అది 15 కిలోమీటర్స్ వస్తాం. ఫిఫ్టీన్ కేఎం వచ్చాం. అక్కడ ట్రై చేద్దాం మళ్ళీ. ఎదరు లేకపోతే, ఎదరేం లేకపోతే రిస్క్. గైస్ ఇందాక మాకు ఒక బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్లో ఇంకో లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటాము. ఎందుకంటే మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ వేలో కానీ పెట్రోల్ లేని చోట కానీ ఇప్పుడు బండి ఆగిపోయింది అనుకో, పెట్రోల్ పంప్ వరకు వెళ్ళాలి కదా. మనమైతే ఇదిగో 16 km అయితే వచ్చాము. కనిపిస్తుంది కెమెరాలో. ఫైనల్లీ 16 కిలోమీటర్స్ అంటే 15.9. ఇగో ఇప్పుడు వచ్చాం 16 కిలోమీటర్స్. గైస్ మనం ఈ 110 120 130 క్రూజ్లో ఫైనల్లీ 20 కిలోమీటర్స్ అయితే చేరుకున్నాం. 20.7 వచ్చాం ఆల్రెడీ. మరి ఇంకా ఈ స్పీడ్లో మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలమో ఏంటో తెలీదు, చూడాలి. అంటే నాకు ఈ సిటీ కమ్ హైవేలో ఎంత వస్తుందో నాకు తెలీదు. అంటే మనమైతే 110 అయితే కంపల్సరీ క్రూజ్ చేస్తున్నాం అనమాట.
చూసిరు కదా, మనమైతే 140 కూడా టచ్ చేసేస్తున్నాం, 145 కూడా టచ్ చేసాం ఇందాక. సో ఆ స్పీడ్లో కూడా వెళ్తున్నాం మనం. 80 అలా నార్మల్గా ఈ టైంలో అయితే అలా 80, 90, 140 అలా, ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా. సో ఈ స్పీడ్లో అయితే మనం వెళ్తున్నాం. చూద్దాం ఎంత మైలేజ్ ఇస్తుంది ఏంటి అని. ఇప్పుడైతే మనకి 23.6 షాకింగ్ రిజల్ట్ ఇది నిజంగా. జర్కిస్తుంది రే, 25 కిలోమీటర్స్ వస్తావురా, 25 150 క్రూజ్ చేసుకుంటే 25, అదే 140 క్రూజ్ చేస్తే 25 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా వెళ్తుంది, వెళ్ళని ఎంత వెళ్తా చూద్దాం, మొత్తం ఈసారి డెడ్ అయ్యే వరకు చూద్దాం. గైస్ ఫైనలీ 140 క్రూజ్ చేసుకుంటే మనకి వచ్చింది 25.2 కిలోమీటర్స్. సిటీలో కాకుండా, సిటీలో అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తుంది, 27 ఈజీగా ఇచ్చేస్తుంది. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనం 27 అంటే 25.2 వచ్చింది, మేబీ 26 వచ్చేస్తుంది. బట్ స్టార్ట్ అవ్వట్లేదు, అయింది, ఆగిపోతుంది, ఆగిపోద్ది, ఏదో అవ్వట్లేదు, ఆగిపోయింది. సో గైస్ ఫైనల్లీ మనకి 25 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఇస్తుంది అనమాట. అది కూడా మనకి 130, 140 ఆ క్రూజ్ చేసుకుంటే. గైస్ ఫైనల్లీ నా దగ్గర ఉన్న ఫ్యూయల్ కూడా ఇందులో కొట్టిస్తాను ఇప్పుడు. మనకు 25 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట రేంజ్. స్పీడ్ వచ్చి మీరు 140 ఈజీగా, జస్ట్ మీరు 140లో క్రూజ్ చేసుకుని వెళ్తే 25 ఈజీగా ఇచ్చింది మైలేజ్. అండ్ ఈ బైక్ వచ్చి 3.5 years, ఆల్మోస్ట్ 4 years అనుకోండి. లాస్ట్ ఇయర్ అంటున్నాను, 2021లో జనవరిలో కొన్నా. సో ఈ జనవరి కానీ వచ్చిందంటే 4 years అయిపోద్ది. సో 4 years ఓల్డ్ వెహికల్ మనకి ఇప్పుడు 25 అయితే మైలేజ్ ఇచ్చింది. చలో గైస్ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుంది మాదరా బాబీ ద్వారా. చలో గైస్, మాదరా బాబీ సైనింగ్ ఆఫ్.